విధాన మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు కరెంట్ రాగానే పెట్టాలి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు అన్నాడు. రైట్, పెట్టు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనకి ఆయన జీవ మార్గమును తెలియచేయాల. మనకు ఆయన ఏం తెలియజేయాలండి? జీవ మార్గమును తెలియజేయాలి. ఆయన సన్నిధిలోకి మనం వస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు సంపూర్ణ సంతోషం కలిగిన వారుగా మార్చటం మాత్రమే కాదు, కానీ ఆయన జీవ మార్గములను మనకి తెలియచేస్తాను అని చెప్తా ఉన్నాడు భక్తుడు. ఆయన అనుభవంలో నుంచి జీవ మార్గమును నాకు తెలియజేయ ప్రభువా అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, జీవ మార్గము ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఈ రోజున జాగ్రత్తగా ఆలోచించేద్దాం. జీవ మార్గాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. జీవ మార్గము ఎందులో ఉంది? జీవ మార్గంలో మనం ప్రయాణించాలి. చివరికి గమ్యం పరలోక రాజ్యంలో మనం చేరాలి. ఈ జీవ మార్గము ఏమిటయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆ మార్గాన్ని నేనే, ఆ జీవమును కూడా నేనే అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ జీవము ఆయనే అయినప్పుడు, ఆ మార్గము కూడా ఆయనే అయినప్పుడు, ఆయన చెప్పిన మాటలు ఏమిటో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నీవు కానీ నేను కానీ మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా జీవ మార్గంలో ఉన్నామా, లేకపోతే జీవ మార్గంలో నుంచి తప్పిపోయామా అనేది మనం ఈ వాక్యాలను బట్టి మనకు అవగాహన అవుతుంది వాక్యం ముగించేలాగా. కాబట్టి ప్రియులరా, మనము జీవ మార్గంలో ఉండుటకు ప్రయాసపడదాం. జీవ మార్గంలో ఉండుటకు సాధన చేద్దాం. జీవ మార్గంలో ఉన్నామో లేదో అవగాహనను కలిగి ఉండటానికి మనం నేర్చుకోవటానికి దేవుని వాక్యాన్ని చూద్దాం. మొట్టమొదటి మాట ఏమిటంటే, అసలు జీవ మార్గములో ఏమి ఉంటుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ మార్గము యేసుప్రభుల వారే, ఆ మార్గము ఆ జీవము ఆయనే, అందులో అనుమానం ఏమి లేదు. ఆ మార్గంలో ఏమేమి ఉంటాయి అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యాలను కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అక్కడ రాయబడిన మాట, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. మనం జీవ మార్గములో ఉన్నామో లేదో అనేది ఎలా తెలుసుకోవాలయ్యా అని అంటే, ఆ జీవ మార్గంలో ఉన్నవారు శిక్షార్థమైన గద్దింపులు ఆ మార్గంలో ఉంటాయి అని గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు వెళుతున్నటువంటి ఆ మార్గంలో శిక్షార్థమైన గద్దింపులు ఉన్నాయా, లేవా? అసలు గద్దింపులు లేవా? ఈ దినాల్లో భక్తులు ఏం కోరుకుంటా ఉన్నారంటే, అసలు మమ్మల్ని ఎవరో గద్దించకూడదు, ఆయన ఎవరు మాకు చెప్పడానికి? పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు లాగా ఉండాలి, ఆయన లిమిట్లో ఆయన ఉండాలి. ఆయన మాకు చెప్పడం ఏంటి, మమ్మల్ని గద్దించడం ఏంటి, మమ్మల్ని శిక్ష చేయడం ఏంటి అని ఏదో ఆ పాస్టర్ గారికి మేము వెళ్ళడం వలన చాలా ఉపయోగం ఉందన్నట్టుగా ఫీల్ అయిపోయి, ఏదో ఆయన వాక్యం ఆయన చెప్పుకోవాలి, కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎలా కుదురుతుంది అన్నట్టుగా ఫీల్ అయిపోయే భక్తులు కుప్పలు తెప్పలు ఉన్నారు ప్రపంచంలో.
వాళ్ళు కోరుకునేది ఏమిటయ్యా అంటే వాళ్ళకి వాక్యం గుచ్చుకోకూడదు, వాక్యం గద్దింపులు వాళ్ళకి ఇష్టం ఉండవు, ఎవరో వాళ్ళని గద్దించకూడదు, ఎవరో వాళ్ళకి ఏమీ చెప్పడానికి సరిపోరు, వాళ్ళే సుప్రీం, వాళ్ళకి ఎవరో ఏమీ చెప్పడానికి వీల్లేదు, ఎవరికి లోబట్టడానికి ఇష్టపడరు, గద్దింపు వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే నువ్వు జీవమార్గంలో లేవని స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. జీవమార్గంలో నీవు లేవు అనేది స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు జీవమార్గంలో ఉంటామట ఏమండి? మనకి గద్దించే ఒక సేవకుడు ఉంటే, మనకు బుద్ధి చెప్పే ఒక సేవకుడు ఉంటే, వాక్యం ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు సరిచేసే ఒక సేవకుడు ఉంటే, ఆ మార్గము నీవు జీవమార్గంలో ఉన్నావు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ దినాల్లో వాక్యం ఎలా చెప్పాలి అంటే, ఒక ఇంటి దగ్గర కృతజ్ఞతా కూటమో జ్ఞాపకార్థ కూటమో ఏదో ఒక సందర్భంలో కూటం ఏర్పాటు చేశారనుకోండి, ప్రభు ఆ కూడికలో ఏం చెప్పమంటావని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఆయన చెప్పమన్న మాట చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు, చెప్పమన్న మాట చెప్తే ఇష్టం ఉండదు. అందరు పాస్టర్ గారులాగా చెప్పుకోవచ్చు కదా, ఏదో ఒక వాక్యం చెప్పుకోవచ్చు కదా, మమ్మల్ని గుచ్చినట్టు మాకే చెప్పినట్టు మమ్మల్ని పొడిచినట్టు చెప్తాడు ఈ పాస్టర్ గారు, ఇతనికి మాట్లాడటం చేత కాదు అని కోపగించుకుని చర్చి మానేసే వాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, జీవమార్గంలో ఏముంటుంది అంటే గద్దింపు ఒకటే కాదంట, శిక్షార్థమైన గద్దింపు. ఏం గద్దింపు అండి? శిక్షార్థమైన గద్దింపులు ఎక్కడైతే ఉన్నాయో అది జీవమార్గము అని గమనించమని చెప్తున్నాడు. దానికి లోబడమని చెప్తున్నాడు, అక్కడ ఇష్టపడమని చెప్తున్నాడు, అక్కడే కోరుకోనని చెప్తున్నాడు, అక్కడే ఉండమని చెప్తున్నాడు. నన్ను ఎవరేమనకూడదు అనే చోటకి వెళ్తానంటే నువ్వు అసలు జీవ మార్గంలో లేవు, అసలు ఎప్పుడో తప్పిపోయావని అర్థం చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మనల్ని గద్దించే ఒక సేవకుడు ఉండాలి. ఎవరు ఉండాలండి? మనకు బుద్ధి చెప్పే ఒక సేవకుడు ఉండాలి. మనం ప్రతి విషయంలో ఆయన సలహా తీసుకోవాలి. పాస్టర్ గారు ఇది ఈ విషయంలో ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేయొచ్చుంటారా, వాక్యం ఏం చెబుతుంది, వాక్యానుసారంగా ఈ పని ఎలా చేయమంటారు అని ప్రతిదీ సేవకుడి సలహా తీసుకుని మనం ఆ పనిని చేయటానికి ఇష్టపడాలి. ఏ పనైనా సరే వాక్యానుసారంగా. అలాంటి నడిపింపు ఎవరికైతే ఇష్టపడుతూ ఉంటారో, నడిపింపుకి ఎవరైతే లోబడుతూ ఉంటారో వారు జీవమార్గంలో ఉన్నారు అని అర్థం. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయంటారా అమ్మా? కాబట్టి ఆ యొక్క దేవుడు ఒక వ్యక్తిని జీవమార్గంలో పెట్టడం కోసం ఆయన ఉపయోగించే ఆ యొక్క పరికరాలు మీరు గమనించండి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం. అసలు గద్దింపు అంటే ఏంటి? శిక్ష అంటే ఏమిటి? గద్దింపు అంటే ఏంటి? శిక్ష అంటే ఏంటి అని మనం కొంచెం ఆలోచన చేసినప్పుడు, దోషం ఎవరిదే? దోషం మందే. ఏమండి అమ్మ, దోషం ఎవరిదండి? దోషము నీది, నాది దోషం. దోషములను బట్టి మనుషులను నీవు ఏం చేస్తున్నావు? శిక్షించి గద్దించి ఏం చేస్తున్నాడు? చిమ్మెట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. చాలు చాలు చాలు. చిమ్మెట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. అమ్మన వైపు చూడండి. ఇప్పుడు మనం జీవమార్గములో వెళ్ళట్లేదనుకోండి, మార్గం తప్పామనుకోండి, ఇంకో మార్గంలో వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనకి జీవమార్గంలోకి మనల్ని రప్పించటానికి, ఆయన మనల్ని గద్దించటానికి ఆయన ఉపయోగించే ఆ యొక్క సాధనం, ఉపయోగించే పరికరం పేరు ఏంటంటే గద్దింపు, శిక్ష. అది ఎలా ఉంటుందంటే అందమును చెడగొట్టేదవు అన్నాడు. ఏం చెడగొడతాడంట? అందమును చెడగొట్టేదవు అన్నాడు. అండి మనకు అందం ఏంటి? ఇదే కదా అండి, మనకు అందం, ఈ శరీరం మనకు అందం, అంతే కదండి. అదే వ్యక్తి నల్లగా మసిబొగ్గులాగా ఉంటే, అంత చూడబుద్ధిగా కానట్టుగా ఉంటే ఎలా ఉంటుంది? కాస్త తెల్లగా ఉంటే ఎలా ఉంటుంది అంటారు? తేడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా, బోళ్ళని తేడా ఉంటుంది. అలాగే ఆయన ఒకరికి అందము చెడగొడుతున్నాడు అని అంటే ఆమె వెంటనే అలర్ట్ అయిపోవాలా, అతడు వెంటనే అలర్ట్ అయిపోవాలా. నాకే ఎందుకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఈ యొక్క కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ యొక్క ఆపరేషన్ చేయాలన్నారు ఏమండి అనేది మనకు ఒకసారి అర్థమైపోవాలా మ్యాటర్.
వెంటనే మనం ఏం చేయాలండి? ఆయన గద్దింపును, ఆయన శిక్షను గమనించిన వాళ్ళమై జీవ మార్గంలోకి వచ్చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? ఆ మమ్మీకి అర్థమవుతానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరండి? ఒక అక్క చెల్లెలు ఉన్నారు. అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకున్నారు, మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు చెల్లికి ఆపరేషన్ చేయాలన్నారు. 24 గంటల నొప్పి వచ్చిందన్నారు అండి. ఇప్పుడు 24 గంటల నొప్పి వస్తే ఆ చెల్లిని చూడటానికి ఎవరూ లేరు. చెల్లిని చూడటానికి ఎవరూ లేరు. ఆపరేషన్ చేస్తే ఒకళ్ళు చూడాలా వద్దా? చూడాలి. ఈమె అక్కకి ఫోన్ కూడా చేయట్లా. ఆపరేషన్ చేయించుకోవాలని తెలిసిన ఏం చేస్తలేదు, ఫోన్ కూడా చేయట్లేదు. అన్నగారు ఉన్నాడు అనుకోండి, మరి ఇలాగ ఉందా అన్నయ్య, ఆపరేషన్ చేయాలంటున్నారు. మా ఇంటికాడ ఉండమ్మా అన్నాడు ఆయన. మీ ఇంటికాడ ఉంటే నువ్వు పొద్దున్న డ్యూటీకి పోతావు, రాత్రి 10 అయ్యాక వస్తావు, ఎవడ చూస్తానని మీ ఇంటికాడ ఉన్నావు అని చెప్పిందంట అండి. ఈవిడుండే ఇంటికాడే ఉంటుందంట. అక్కకి ఫోన్ చేయదంట ఏమండి. ఈవిడిని చూసేవాళ్ళు ఎవరో లేరు. అర్థమవుతుందంటారా నా మాటలో? ఎవరినో ఒక పని మనిషిని పెట్టుకుంటుందంట. ఆ పని మనిషి చూస్తుందంట. ఆవిడ నిర్ణయాలు చూడండి. ఎవరు అన్నారు అక్కకి ఫోన్ చేయొచ్చు కదమ్మా, నేను చేయను. అసలు నీకు గద్దింపు ఎందుకు వచ్చింది? శిక్ష ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక ఆపరేషన్ చేస్తే అందం చెడుతుందా, అందం పెరుగుతుందా అమ్మా? ఒక ఆపరేషన్ చేస్తే అందం పెరుగుతుందా, అందం తగ్గుతుందా? తగ్గుతుంది కదా. మరి ఇప్పటికే 3 సార్లు ఆపరేషన్ అయిందంట, ఇది 4వసారి అండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫోన్ చేసి అక్క ఏదో మాట అనుకున్నావు, అయిపోయింది, అది అయిపోయింది, మరి నా పరిస్థితి ఇలాగ ఉంది, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే కుదరదానంటే ఆగమేఘాల మీద వస్తుందా రాదా? మరి నిన్ను సరి చేసుకోమని చెప్తున్నాడా దేవుడు? నేను ఇంకా సరి చేసుకోను, అలా ఫోనే చేయను, నేను ఏదో దారి చూసుకుంటాను కానీ ఇంకా నువ్వు సరి చేసుకోకపోతే ఎలాగా పని అవుతుంది చెప్పండి? అవుతుందంటారా? అవును. మనం మార్గం తప్పిపోయాము. ఆ మార్గం తప్పామని తెలియటం కోసం ఆయన ఒక లెంపకాయ కొడుతున్నాడు, ఒక మొట్టిగా వేస్తున్నాడు. వెంటనే దారిలోకి వచ్చారని చెప్తున్నాడు. అయినా నేను దారిలోకి రాను, నేను ఎలాగెళ్ళిపోతానంటే మరి చేసేది ఏముంది చెప్పండి అమ్మా? ఏమైనా అర్థం ఉందంటారా? కాబట్టి ప్రియులరా, మన అందము చెడగొట్టబడేటువంటి కార్యక్రమం, అందం చెడగొట్టబడేటువంటి కార్యక్రమం. ఏదో ఒక వ్యాధి వస్తుంది, ఆ వ్యాధికి పలానా తినకూడదంటాడు, ఇది తినకూడదంటాడు, అది తినకూడదంటాడు, ఇదే తినాలంటాడు, చింతపండు వాడకూడదని అంటున్నారు ఏదన్నా ఒక్కో సందర్భంలో కదా. లేకపోతే ఇది తినొద్దు, అది తినొద్దు, రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. 100 గ్రాములు తినాలి అన్నం అని చెప్తున్నారు కదా. బౌళ్ళు అన్ని పాయింట్లు చెప్తున్నారు. మనం జీవ మార్గములో ఉన్నామా లేదా అనేది కొంచెం తప్పితే ఆయన మనకు ఉపయోగించే ఆ యొక్క పరికరం పేరేంటంటే శిక్ష, గద్దింపు ఉపయోగిస్తాడు. గద్దించినప్పుడు వెంటనే రైట్ అయిపోవాలి. గద్దించినప్పుడు వెంటనే రైట్ అయిపోవాలి, సరి చేసేసుకోవాలి. శిక్ష రాగానే సరి చేసేసుకోవాలి. సరి చేసుకుంటే వెంటనే అది దేవుడు ఆ వ్యాధి నుంచి బయటపడేస్తాడు మనల్ని, ఆ ఇబ్బంది నుంచి బయటపడేస్తాడు మనల్ని. కాబట్టి ప్రియులరా, మనము జీవ మార్గంలో ఉన్నామో లేదో అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ జీవ మార్గంలో ఉన్నామని తెలియచేయటం కోసం గద్దింపును మనం ఇష్టపడాలి. ఏం ఇష్టపడాలి? గద్దింపును ఇష్టపడాలి. శిక్షను మనం తృణీకరించకూడదు. ఇవి ఉన్న చోటన మనం జాగ్రత్తగా ఇమడగలిగితే, అమ్మ అర్థమవుతుందా? చాలామందికి గద్దింపు ఇష్టం ఉండదు, శిక్ష ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? కానీ అక్కడ ఇమడగలిగితే నువ్వు జీవ మార్గంలో ఉన్నావని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినగా. పాస్టర్ గారు అక్కడ గుమ్మం కాడ కూర్చుంటాడు ఆయన. పాస్టర్ గారు అనుకుందాం, ఆయన కూర్చుని వచ్చే పిల్లలందరినీ గమనిస్తూ ఉంటారు, లోపలికి వచ్చే పిల్లలందరినీ. ఒకడెవడో ఇక్కడ దాకా జుట్టు పెంచుకున్నాడు, జుట్టు పోలు గల్లగా పెంచుకుంటే ఆయన ఆపారు. రాబాయ్ ఏటి నువ్వు కొత్తగా వస్తున్నావా ఏట? అయ్యగారు ఇయ్యాల మట్టమాట వారమండి, మీది ఈ ఊరు కాదు ఏంటంటే మాది వేరే ఊరండి, ఇక్కడికి వచ్చాం అంటాడు. నాన్న ఇది కరెక్ట్ కాదు, ఇంత జుట్టు ఉండకూడదు, వాక్యక్రమం కాదు, వచ్చే వారం కట్ చేసుకుంటా, మొట్టమొదటి వారం కాబట్టి నీకు అనుమతి ఇస్తున్నామని పంపుతారు లోపలికి. ఆడికి నన్ను జుట్టు కత్తిరించుకోమంటావా అని ఆడు పెద్ద కోప్పడిపోయి, అసలు నీ కూడా ఇంకా చర్చలు లేవా ఒక ఊర్లో, ఇంకో చోట పోతానంటే ఎవడు పోతాడా? ఎవరికి నష్టం చెప్పండి? ఏమండి? శిక్ష, గద్దింపు నీకు ఇష్టం అవ్వకపోతే, నువ్వు అక్కడ ఏమనలేకపోతే నువ్వు అసలు జీవ మార్గంలోనే లేవు అని అర్థం. ఇంకో చోటకి వెళ్తారు, అక్కడేం మాట్లాడరు. వీడు ఎక్కడి దాకా మడతెట్టుకుని వెళ్ళినా మాట్లాడరు, అక్కడ ఎంత జుట్టు ఎట్టుకుని వెళ్ళినా మాట్లాడరు, ఇలా ముళ్ళ పందిలాగా ఎట్టుకుని వెళ్ళినా మాట్లాడరు.
ఏమండి? ఒంటి నిండా వస్త్రం లేకుండా కురచ వస్త్రాలు వేసుకుని వెళ్ళినా, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకెళ్ళినా మాట్లాడరు. ఏం మాట్లాడరు, అసలు ఏం పట్టించుకోరాడు. జీవమార్గంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అసలు ఆడిని పరలోక రాజ్యం చేర్చాలన్న తపనే అక్కడ ఎవరికి కనపడదు. అలాంటి చోటుకి వెళ్ళు, వాళ్ళు వెళ్ళరు, నువ్వే వెళ్ళవు. జీవ మార్గములో మనం ప్రయాణం చెయ్యాలి అని ఆశపడితే అక్కడ ఏముంటుందో చెప్పండి? అక్కడ ఏముంటుందండి? శిక్షార్థమైన గద్దింపులు ఉంటాయి. అక్కడ ఎమడటం మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఎమడటం మనకు చేతనైతే ఏమండి, ఆ గద్దింపులను స్వీకరించడం మనకు చేతనైతే, ఆ శిక్షను గ్రహించి వెంటనే సరిచేసుకోవడం చేతనైతే మనము జీవ మార్గంలో ప్రయాణిస్తున్నాము అన్నట్టు లెక్క. ఏమండి? అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా గద్దింపులు విని తిరుగుడి. ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరించి నా ఉపదేశమును మీకు తెలిపెదను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన గద్దింపును విని వెంటనే తిరిగితే ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు, ఆయన అభిషేకిస్తానంటున్నాడు. ఆ అభిషేకానికి అడ్డమే మన తిరుగుబాటు మనస్తత్వం. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయంటారా? వాక్యం చెబుతున్నప్పుడు ఒక చెల్లికి నా కోసమే చెప్పాడు పాస్టర్ గారు అని అర్థమైంది. అర్థమైనప్పుడు సరి చేసుకోవాలా, తిరుగుబాటు చేయాలా? సరి చేసుకోవాలా? సరి చేసుకోవాలి. నీ పిల్లలను సరి చేసుకోమా అని వాక్యంలో ఆ రోజు ఆ సబ్జెక్ట్ పిల్లల గురించి వచ్చింది. పిల్లల కోసం చెప్పారు పాస్టర్ గారు. మా పిల్లల కోసమే చెప్పాడు, మా పిల్లల గురించే బాగా అర్థమైంది నాకు. ఇలా చెప్తాడా పాస్టర్ గారు, అలా చెప్తాడా పాస్టర్ గారు అని పాస్టర్ గారి మీద కోపంగా చర్చి మానేస్తే ఎవరికి నష్టం అండి? ఏమండి? ఆ పిల్లలు శుభ్రంగా సిగరెట్లు కాలుతున్నారు, ఆ పిల్లలు శుభ్రంగా తాగుడుకు అలవాటు పడిపోయారు, ఆ పిల్లలు శుభ్రంగా ఎందుకు పనికిరాకుండా తయారయ్యారు. ఆ రోజునే గద్దింపుకు లోబడితే, ఆ రోజునే శిక్షార్థమైన గద్దింపును స్వీకరించి వెంటనే వాళ్ళను గద్దించి శిక్షించి వాళ్ళను దారిలో పెడితే ఈ రోజున అలాగా తయారవరు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, శిక్షార్థమైన గద్దింపులు వచ్చినప్పుడు ఆ వాటిని వెంటనే ఏం చేయాలి? లోబడి మనము అక్కడ ఎమడటం నేర్చుకోగలిగితే మనము జీవ మార్గంలో ఉన్నాము అని అర్థం. లేకపోతే ఎప్పుడో నువ్వు జీవ మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయావు, నీ మార్గం మారిపోయింది, నీ నడక మారిపోయింది, నీ విధానం మారిపోయింది, నీవు జీవ మార్గంలోకి మరలా రావటం చాలా చాలా కష్టంగా అయిపోతుంది, ఆ స్వభావం మారపోతే. కాబట్టి ప్రియులారా, ఆయన గద్దింపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నువ్వు ఉండటం నేర్చుకున్నట్లయితే ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు, ఆయన ఉపదేశం తెలియజేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో గద్దింపులు రోజు వస్తున్నాయనుకోండి, గద్దింపుకు విసుక్కోవద్దు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఏమవద్దు, విసుక్కోవద్దు. ఈ రోజుల్లో ఒక్క గద్దింపు వస్తేనే ముఖం మాడిపోతుంది. శిక్షార్థమైన ఒక్క గద్దింపుకే ఫీలింగ్స్ మారిపోతున్నాయి. గద్దింపులకి అత్తమాని వస్తే విసుక్కోవద్దు అంటున్నాడు. అసలు ఎన్ని గద్దింపులు వచ్చినా ఏమవద్దు, విసుక్కోవద్దు. నా మేలు కోసమే అనుకునే అలాంటి ఆ భక్తి నేర్చుకోమని చెప్తున్నాడు. నా మేలు కోసమే అనుకోమంటున్నాడు, అలాగ స్థిరపడమంటున్నాడు, అలాగ సిద్ధపడమంటున్నాడు. అప్పుడే నీవు జీవమార్గంలో ఉన్నావు అన్నట్టు లెక్క చెబుతున్నాడు. కాబట్టి నిన్ను గద్దించే సేవకుడిని ఆ గద్దింపులను దేవుడి దగ్గర నుంచి వచ్చినాయని గమనించి నీవు విసుక్కోవద్దు. ఏం చేయొద్దు, విసుక్కోవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము విసుక్కోకుండా గద్దింపును స్వీకరించగలిగిన మనస్సును ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో గద్దింపును లక్ష్య పెట్టని ఒక కుమారుడు అంటున్నాడు, అయ్యో నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, అయ్యో అంటూ వాపోతూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. తర్వాత దెబ్బ తగిలేక, అయ్యో ఉపదేశమును ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతిని, నా ఉపదేశకుల నేను ఎందుకు చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండగానే ప్రతి విధమైన దౌష్ట్యమునకు
లోబడుట కొంచెమే తప్పెను ఎడమాయను అంటూ ఆ దెబ్బ ఏదో తగిలాక బాధపడిపోతున్నాడు. అయ్యో నేను ఇట్లు తృణీకరించాను, అయ్యో నేను ఇట్లు ఈ శిక్షను, ఈ యొక్క గద్దింపును లక్ష్య పెట్టలేదు, ఎందుకు నేను సీరియస్గా తీసుకోలేదు, ఎందుకు నేను క్యాజువల్గా తీసుకున్నాను, సిల్లీగా తీసుకున్నాను, ఎందుకు పెద్ద పట్టించుకోలేదు, అయ్యో కొంచెమే తప్పుకుంది, ఒక్క వెంట్రుక వాసలో అయిపోతుంది నా పని, దేవుడు తప్పించాడు, అయ్యో అయ్యో అని లెంపలేసుకుంటున్నాడు. కాబట్టి అదేదో సీరియస్ అయిపోయాక కొంచెం తప్పాక ఒక్క క్షణంలో తప్పుకున్నాక అప్పుడు లెంపలేసుకుని అమ్మ బాబోయ్ ఇక్కడ దాకా వచ్చి తప్పుకున్నానా అని అప్పుడు రియలైజ్ అయ్యాకంటే ముందుగానే ఆయన శిక్షార్థమైన గద్దింపులో లోబడటం నేర్చుకోవాలని చెప్తున్నాడు. అప్పుడు మనం ఎక్కడున్నామన్నట్టు జీవమార్గంలో ఉన్నాము అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము జీవమార్గంలో ఉన్నామా లేదా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళితే మనము జీవమార్గంలో ఉంటాము, జీవమార్గంలో ప్రయాణం చేస్తాము, చివరికి గమ్యం చేరుకుంటాము అని అంటే మనం వెళ్ళే మందిరంలో శిక్షార్థమైన గద్దింపులు ఉండాలి. ఈ రోజుల్లో వాక్యం ఎలా చెప్పాలంటే నీ పిండి పిసుకు తొట్టి దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక అత్తమానం వచ్చిన కానీ వెళ్ళిపోయాక ఆశీర్వాదాలు చెప్తే ఆ పాస్టర్ గారు సూపరం, ఇంత మంచి చర్చ ఎక్కడ లేదని అక్కడికి కప్పులు తప్పలు వెళ్ళిపోతుంటారు జనం. అసలు జీవ మార్గంలో ఉన్నావా లేదని నీకని అర్థమవుతుందంటారా? ఏం అర్థమవుతాం, వెళ్ళిపోతామే. మనము జీవ మార్గంలో ఉన్నామో లేదో తెలుసుకోవటానికి స్పష్టమైన సూచన నీకు అక్కడ ఏముండాలంట? గద్దింపులు ఉండాలి, శిక్షార్థమైన గద్దింపులు ఉండాలి. ఆ గద్దింపులకు మనం ఎప్పటికప్పుడు సరి చేసుకునే లక్షణం, క్వాలిటీని కలిగి ఉండాలి. అప్పుడు మనం జీవ మార్గంలో నడుస్తున్నాం అన్నట్టు అర్థం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో త్రోవ తప్పిపోయే ప్రమాదం ఉందంటాడు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. గద్దింపునకు ఎప్పుడైతే లోబడలేదో వారు త్రోవ తప్పిపోతారు అని చెప్పి చాలా స్పష్టంగా రాసిపెట్టాడు. కాబట్టి ఏదైనా గద్దింపు నీకు వస్తే అది వాక్యంలో నుంచి అయినా లేకపోతే పాస్టర్ గారు స్వయంగా మీకు చెప్పినా అది ఒక గద్దింపు అయితే మీరు వెంటనే దానికి లోబడటం నేర్చుకోవాలి, సరి చేసుకోవడం నేర్చుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. మనము జీవ మార్గంలోనే ఉన్నామంటాకే ఒక గొప్ప సూచనని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే 12వ అధ్యాయం 1వ వచనంలో గద్దింపును అసహ్యించుకునేవాడు పశుప్రాయుడు అన్నాడు. గద్దింపును గనక మనం అసహ్యించుకుంటే, తిరుగుబాటు చేస్తే, నాకే వాక్యం చెబుతాడా పాస్టర్ గారు అనుకుని ఆయన మీద కోపం పెంచుకుంటే నీవు మనిషివే కాదు, అసలు నువ్వు పశుప్రాయుడివి అన్నాడు. ఏంటండి పశుప్రాయుడు అన్నాడు అంటే పశువుతో సమానం, మనిషి కాదిక అన్నట్టు. గద్దింపును అసహ్యించుకోకూడదు. నన్ను ఎప్పుడు పొగిడే చోటకి నేను వెళ్తాను, నన్ను ఎప్పుడు మెచ్చుకునే చోటకి నేను వెళ్తాను, నన్ను ఎప్పుడు గొప్ప చేసే చోటకి నేను వెళ్తాను, నన్ను ఎప్పుడు అగ్రపీఠ మీద కూర్చోబెట్టే చోటకి నేను వెళ్తాను, నన్ను గద్దించడానికి అతనెవరో అనుకునే మనసు చాలా ప్రమాదం. అది పశుప్రాయుడిగా మనల్ని మారుస్తుంది అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము జీవ మార్గంలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఆ జీవ మార్గంలో ఉండు నిమిత్తము మన మార్గంలో ఉండవలసింది శిక్షార్థమైన గద్దింపులు ఉండాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, 13వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం, శిక్షను ఉపేక్షించువానికి అవమానం వస్తుందంట, దరిద్రం వస్తుందంట, ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందును అన్నాడు. గద్దింపు ఎవరైతే లక్ష్య పెడతారో ఆ గద్దింపుకి ఎప్పటికప్పుడే ఎవరైతే సరి చేసుకుంటారో అలాంటి వారు ఘనపరచబడతారంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గద్దింపులు అంత ప్రాముఖ్యం. మనకి ఎవరు చెప్పినా మనం స్వీకరించాలి. గురువులు చెప్పినా స్వీకరించాలి, తల్లిదండ్రులు చెప్పినా స్వీకరించాలి, పెద్దలు చెప్పినా స్వీకరించాలి, దైవ సేవకులు చెప్పినా మరీ ఎక్కువగా ఆ గద్దింపును మనం స్వీకరించాలి. ఇలాగున మనకి
గద్దింపును ఇష్టపడటం అంటే అస్సలు మనకి ఎవరికి కూడా ఇష్టం అవ్వదు. గద్దింపు అంటే ఎవరికి కూడా ఇష్టం అవ్వదు. అలా మనం మంచిగా చెప్పారని మనకు అనిపించదు. నాకు ఆడు చెప్పడం ఏంటి అన్న పాయింట్ వస్తుంది ఫస్టే. అది నాకు చెప్పడం ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్టే. ఆ యొక్క మనస్సు సాతాను నుంచి వచ్చేది. కాబట్టి ఎవరు ఏది చెప్పినా ఆ గద్దింపు అనే ఆ యొక్క పాయింట్ దగ్గర మనం కాస్త ఆలోచించాలి. అది పెద్దలు గద్దించినా, తల్లిదండ్రులు గద్దించినా, సేవకులు గద్దించినా ఆ గద్దింపుకు మనం ఏం చేయాలి? లోబడటం, స్వీకరించటం, సరి చేసుకోవడం అనే ఒక అలవాటును కలిగి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా జీవమార్గంలో గుండా వెళ్ళటానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఘనపరచబడతామంట. గద్దింపులను లక్ష్య పెట్టేవాడు ఏమవుతాడు? ఘనపరచబడతాడు. అలాగే 15వ అధ్యాయం 32వ వచనంలో వివేకవంతుడు అవుతాడంట. శిక్ష నొల్లని వాడు తన ప్రాణాన్ని తృణీకరిస్తాడు, గద్దింపును వినువాడు వివేకి అవుతాడు అన్నాడు. గద్దింపును వినటం నేర్చుకోవాలి, గద్దింపును లక్ష్య పెట్టాలి, గద్దింపుకు లోబడాలి. అది అతడిని వివేకవంతుడిగా మారుస్తుంది అన్నాడు, జీవ మార్గంలో నడిపిస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, 29వ అధ్యాయం 15వ వాక్యాన్ని కనుక మనం చూస్తే గద్దింపు ఒక వ్యక్తికి జ్ఞానమును కలగజేస్తుంది అన్నాడు. గద్దింపు ప్రతి వ్యక్తికి ఏం కలిగిస్తుందంటండి? బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగచేయును. చాలు. బెత్తము గద్దింపు ఏం చేస్తుందంటండి? జ్ఞానము కలగచేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేసినా మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తే ఎందుకు పనికిరాకుండా తయారవుతారు. రేపు పొద్దున్న తండ్రికి తల్లికి పనికిరాని వాళ్ళ తయారవుతారు, విరోధులు అవుతారు అండి. అదే గద్దింపు బెత్తము వాడటం ఏ తండ్రి అయితే చేస్తున్నాడో ఆ పిల్లలు గద్దింపుకి లోబడే పిల్లలైతే ఏమవుతారంట? జ్ఞానము కలగజేస్తాడు. ఏం చేద్దంటే ఆ పిల్లలను జ్ఞానవంతులుగా మారుస్తుందంటండి ఆ శిక్ష, గద్దింపు. కాబట్టి ఆడు ఏం తిట్టినా మాట్లాడకపోతే, ఆడు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడకపోతే, ఆడు ఎంత స్పీడ్గా సైకిల్ మీద వెళ్ళిపోయినా గద్దించకపోతే ఏమవుతాడండి? చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, మనం చూసాం కళ్ళతో, కానీ ఏమంటలేదు. ఏమవుతాడు? ఆ స్పీడ్లో ఇది ఎన్నదని గుద్దేస్తాడు. ఏ కాలేజీ ఇరిగిపోయాక అప్పుడు మనం అయ్యో బాబోయ్ అని బాధపడినా ఉపకారం ఏమి ఉండదు. మొట్టమొదటి చూసినప్పుడు ఎంత స్పీడ్ వెళ్తే కుదరదని అక్కడ తగలనిస్తే ఆడు కంట్రోల్ అయిపోతాడు, ఆడికి ఏ దెబ్బ తగలదు. అవునంటారా కదంటారా? ఏమండి? అది బండి అయినా అంతే. ఇక ఆడు 80లో 90లో 100లో పెట్టి వెళ్ళిపోతుంటే నాకు కొడుకు కాబట్టి ఎరగదీసేస్తున్నాడు అనుకుంటే రేపు పొద్దున్న శాల్తీ మిగలకుండా ఒక దెబ్బకే అయిపోతాడు. కాబట్టి గద్దింపు, శిక్ష ఇవి ప్రతి మనిషిలోనూ ఏం కలిగిస్తాయంటండి? జ్ఞానమును కలుగజేస్తాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము జీవమార్గంలో ఉన్నామో లేదో అని తెలుసుకోవడానికి మొట్టమొదటి సూచన మనం గద్దింపులను లక్ష్యపెట్టే మనసు కలిగిన వాళ్ళమైతే, దేవుడు శిక్షలను మనం అంగీకరించటం మనకు చేతనైతే, మన తప్పులను మనం సరిచేసుకునే ఆ యొక్క అవగాహన మనకు ఉన్నట్లయితే మనము జీవమార్గంలో ఉన్నాము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకా మొండి పట్టుదల పట్టి నేను ఫోన్ చేయను, నేను ఇలాగే ఉంటానంటే ఆపరేషన్ చేశాక చాలా ఇబ్బంది అవుద్ది, చాలా కష్టం అవుద్ది. కాబట్టి గద్దింపుకి ఏం చేయాలి? లోబడితే మనల్ని మనం కాస్త గద్దింపుకు, శిక్షార్థమైన గద్దింపులకు సరి చేసుకోవడం చేతనైతే అది మనకు చాలా ప్రయోజనకరం, జీవమార్గంలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. రెండవ మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. కిందనున్న పాతాళమును తప్పించుకుని వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. మనం జీవ మార్గంలో ఉన్నామో లేదో అని ఎలా తెలుసుకోవాలంటే, బుద్ధిమంతులమైతే జీవ మార్గంలో ఉంటాం. ఎవరైతే? మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి అందరూ? గద్దింపును మనకి ఇష్టమైతే జీవ మార్గంలో ఉంటాం అండ్ సింపుల్గా ఒక మాట, గద్దింపులు దేవుని శిక్షార్థమైన గద్దింపులకు మనం ఇష్టపడిన వాళ్ళమైతే
సరి చేసుకునే వాళ్ళం అయితే మనం జీవ మార్గంలో ఉంటాం ఖచ్చితంగా. నెంబర్ 2, మనము బుద్ధిమంతులమైతే జీవ మార్గంలో ఉంటాం. ఎవరమైతే బుద్ధిమంతులమైతే జీవ మార్గంలో ఉంటాం. ఇప్పుడు ఎవరు బుద్ధిమంతులు అన్నది అర్థం అవ్వాలి కదా. మనం బుద్ధిమంతులమో కాదో ఎలా తెలుస్తుంది? ఏమండి, మనం బుద్ధిమంతులమో కాదు ఎలా తెలుస్తుంది? బోల్డ్ అన్ని వచనాలు ఉంటాయి, అన్నీ చెప్పలేను. ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేస్తాను. ఒక తండ్రి గారు ఉన్నాడు. అంటే మామూలుగా లోకానుసారంగా మీరు తీసుకోకండి, ఆలోచించకండి, ఆత్మానుసారంగా మనం దాన్ని తీసుకుందాం. తండ్రి గారు ఉన్నాడు, 2 కొడుకులు ఉన్నారు అండి, పెద్ద కొడుకు చిన్న కొడుకు కదా. తండ్రి గారుతో పాటు పెద్ద కొడుకు పని చేస్తూ ఉన్నాడు, చాలా కష్టపడుతున్నాడు. చిన్నోడు అండి, తండ్రి అంటే దేవుడు. తండ్రి అంటే ఎవరో దేవుడు. తండ్రి అంటే దేవుడు అండి, దేవుని ఇల్లు. తండ్రి ఇల్లు అంటే ఎవరిదే? దేవుని ఇల్లు. తండ్రి ఇల్లు అంటే మందిరం. తండ్రి ఇల్లు అంటే ఇది మందిరం, ఇది తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లులో పెద్ద కొడుకు చిన్న కొడుకు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు అండి. అర్థమవుతుందన్న మాటలో? ఇప్పుడు మనమే పెద్ద కొడుకు చిన్న కొడుకు, మనమే అండి. అందులో ఒక కొడుకు తండ్రి గారికి అనగా దేవుని ఇల్లులో మందిరంలో చాలా ప్రయాసపడుతున్నాడు. ఇంకో కొడుకు నా వాటా నాకు ఇచ్చే వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రి చెప్పాల్సింది అంత చెప్పాడు, వినలేదు. వాటా ఇమ్మంటే ఇచ్చేసాడు, పట్టుకుని వెళ్ళిపోయి అతడు స్నేహితులతో మొత్తం ఖర్చు పెట్టేశాడు. మొత్తం అయిపోయింది. ఎన్నెన్ని చేయకూడదు అన్నీ చేసేసాడు. ఇంకా అన్నీ మనం వివరించుకోవడానికి ఏముంది పాపం, ఏమండి. అయిపోయాక పందులు మేపడానికి కుదిరాడు. మరి తినడానికి కావాలి కదా, ఆస్తి మొత్తం అయిపోయింది. స్నేహితులు ఆస్తి నన్ను చేయపు కూడా ఉన్నారు. వీడి దగ్గర రూపాయలు అని తెలిసాక జాగ్రత్తగా వాళ్ళు ఎవడింటికాడ వెళ్ళిపోయారు. వీడు ఇంటికి రాలేడు అండి, ఆస్తి అడిగి వెళ్ళిపోయాడు కదా, ఇంటికి రాలేడు. స్నేహితులు ఎవరు లేరు, తినటానికి భోజనం లేదు, ఆకలికి మలమల మాడిపోతున్నాడు. అక్కడ పందులు ఉంటే పందులు మేపి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పందులు మేపుతాను, నాకు కొద్ది భోజనం పెట్టండి అంటే మేపమన్నాడు. వీడు పందులు మేపుతా ఆయన ఎప్పుడో పెడతాడు భోజనం, అప్పుడు దాకా వీడు ఆకలి చేసి పందులు తినే పొట్టు తిందామని ఆశపడ్డాడంట. ఆశపడి తీసుకోపోతే పందులు కలబడి వీడిని గెంటేసినాయి అంట. అంటే మేము తినే ఆహారం మాకు తగ్గిపోద్ది, నువ్వేటరా మా తిండికి పోటీ పడుతున్నామని వాళ్ళు అవి తిండిని తినకుండా వీడిని గెంటేసినాయి అంట. పందులు తినే పొట్టు కూడా దొరక్క ఆడు మళ్ళీ మాడిపోతా అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందంట? అప్పుడు ఏమొచ్చిందంట? వాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాసింది అండి. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట కూలివారికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలికి మాడిపోతా ఉన్నాను, నా తండ్రి ఇంటికి వెళ్తాను, నీ కొడుకును అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, ఆస్తి మొత్తం వాటా తీసుకెళ్ళి పాడు చేశాను కాబట్టి నీ కూలివారిలో ఒక కూలోడుగా పెట్టుకో, కడుపు నిండా అన్నం పెట్టాయా అని అడుగుతాను, నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను, దేవునికి నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకుని నీ కూలోళ్ళలో పెట్టుకొని అడుగుతాను, కూలోళ్ళలో పెట్టుకుంటే చాలు నాకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని వీడు వెళ్ళాడు బుద్ధి వచ్చినప్పుడు అండి. అంటే ఇప్పుడు బుద్ధి రావడం అంటే ఏంటి అర్థం? బుద్ధి రావడం అంటే ఏంటి అర్థం? దేవుని మందిరమునకు రాకుండా విడిచిపెట్టి బయట తిరిగేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ఎవరండి? దేవుని మందిరానికి రాకుండా మందిరాన్ని విడిచిపెట్టి బయట తిరిగే వాళ్ళు ఎవరో బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరో? దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, దేవుని మందిరంలో ప్రార్థనలు చేసుకునేవాళ్ళు, దేవుని మందిరాన్ని ఏ వారం కూడా మానకుండా వచ్చేవాళ్ళు, దేవుని మందిరంలో అండి ఆ యొక్క స్తోత్రాలు చెప్పేవాళ్ళు, ఆరాధనలో పాలుపంపులు పొందేవాళ్ళు, దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపాలని ఆశపడేవాళ్ళు బుద్ధిమంతులు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, నా మాట అర్థమవుతుందంటారా? ఏమండి, సామెతల గ్రంథం 15:24 చదువుకున్నాం. లోకసువార్త 15:17లో వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గురించి నేను చెప్పినవన్నీ అక్కడ రాసి ఉంటాయి. బుద్ధి వచ్చినప్పుడు దేవుని ఇంటికి వచ్చాడు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివారికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటాక యోగ్యుని కాదు,
నీ కూలివారిలో ఒకడగా పెట్టుకోయ్యా అని అంటే తండ్రి దూరం నుంచి చూసి కౌగులించుకుని ఆడికి వెంటనే స్నానం చేయించి ఉంగరం పెట్టించి కొత్త చెప్పులు పెట్టించి కొత్త వస్త్రాలు తొడిగించి కూలోళ్ళలో పెట్టుకోమంటే కొడుకులాగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. తిరిగి మందిరానికి వస్తే, తిరిగి మందిరాన్ని ప్రేమించడం చేతనైతే, మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడితే ఏమండి వారు బుద్ధిమంతులు అన్నాడు. చాలామంది అండి బుధవారం బైబిల్ స్టడీ పెడతారు. బుధవారం బైబిల్ స్టడీ. ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఇంకో ఊర్లో ఉంటుంది చర్చి. చర్చి ఎక్కడ ఉంటుందండి? ఇంకో ఊర్లో ఉంటుంది. 2-3 ఊర్లో అవతల ఉంటుంది చర్చి. ఆ కొన్ని చర్చిలు ప్రతి ఊర్లో ఉండవు. ఒక డినామినేషన్ ఉంటుంది. అది ఆ ఊర్లో ఒకటి పెడతారు, రాజమండ్రిలో ఒకటి పెడతారు, ఇంకెక్కడో కాకినాడలో ఒకటి పెడతారు. అలాగ ఉంటాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళిపోతారు అండి. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిపోతారు, శనివారం ప్రార్థనకి వెళ్ళిపోతారు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతారు. వచ్చే ఆదివారం కొవ్వూరోళ్ళు వంటగా చూడాలని చెప్తాడు పాస్టర్ గారు. ఈ కొవ్వూరులో వాళ్ళందరూ మాట్లాడేసుకుని ఆ వంట వండి ఇక్కడికి వెళ్ళిపోతారు అండి. మీటింగ్ అయిపోయాక అందరూ 1 గంటకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేటికి 6 అవుద్ది. మరి వంట ఇవన్నీ చక్కపెట్టాలి కదా. ఏ పని చెప్తా పని దేవుని మందిరంలో పని అనేసరికి కలబడిపోతారనమాట. అదొక భాగ్యంగా తీసుకుంటారు. బైబిల్ స్టడీ మానరు, శుక్రవారం ప్రార్థన మానరు, శనివారం ప్రార్థన మానరు, ఆదివారం ప్రార్థన మానరు, వంటలు ఉన్నాయంటే మానరు, ఏమండి వడ్డించాలంటే మానరు, నెలాఖరి కూటాలు ఉంటాయి. నెలాఖరి అంటే నెలంతా కాపాడినందుకు ఆఖరి కూటం ఉంటుంది. నెలాఖరి కూటం మానరు, బల్ల ఆరాధన కూటం మానరు. ఎన్ని పనులను అన్నీ గబగబ చక్కపెట్టేసుకుని టయానికి ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు అంతే. మరి దగ్గర నడిచి చేతకే వెళ్ళిపోయి ప్రార్థన అయిపోయాక మళ్ళీ వస్తారంతే. ఇక పనులను ఏమైపోతాయో తెలదో. వాళ్ళు బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ లోకంలో పనులు అందరికీ ఉంటాయి, మనకు ఉంటాయి, అందరికీ ఉంటాయి పనులు. బిజీగా ఉంటాం మనం, అందరికీ పనులు ఉంటాయి. కానీ ఇది చాలా ఇంపార్టెంటు. ఇది చాలా ఇంపార్టెంటు. ఇది బుద్ధిమంతులు జీవమార్గంలో వెళ్ళేవారు లిస్ట్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. కాబట్టి బుద్ధిమంతులు అంటే ఎవరు చెప్పండి? ఆయన మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, మందిరంలో ప్రతి కూటానికి హాజరవ్వాలనే తాపత్రయం కలిగిన వాళ్ళు బుద్ధిమంతులు. బుద్ధి లేని వాళ్ళని 2 బ్యాచ్లు చేశారు కదా. బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు అన్నారు. 10 మంది కన్యకలు బయలుదేరారు అన్నారు. 10 మంది కన్యకలు అన్నాడా? 5 కన్యకలు అన్నాడా అమ్మా? 10 మంది కన్యకలు అంటే 10 మంది కూడా పురుషుని ఎరగని స్త్రీలని అర్థం. 5 కాదు, 5 కూడా పురుషుని ఎరగని స్త్రీలే. 10 మంది కన్యకలే. 10 మంది భక్తి కలిగిన వారే. 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయా? 5 దగ్గర డ్యూటీలు ఉన్నాయా? 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి. 10 మంది డ్యూటీలో నూనె ఉందా? 5 డ్యూటీలోనే నూనె ఉందా? 10 మంది డ్యూటీలోనే నూనె ఉంది. అందరూ భక్తి పరులే, ఎవరిని తక్కువ అంచనేయటం లేదు, అందరూ సూపరే. కానీ అంత భక్తి చేసిన కొంచెం అశ్రద్ధ ఏంటండి? వీళ్ళేం పాపిష్టాలు కాదు సుమా. వీళ్ళలో పరిశుద్ధులే, వాళ్ళలో పరిశుద్ధులే. వీళ్ళలో కన్యకలే, వాళ్ళలో కన్యకలే. వీళ్ళ దగ్గర సిద్ధులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సిద్ధులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర నూనె ఉంది, వాళ్ళ దగ్గర నూనె ఉంది. వీళ్ళ దగ్గర డ్యూటీ వెలుగుతుంది, వాళ్ళ దగ్గర డ్యూటీ వెలుగుతుంది. యేసు ప్రభు కోసం, పెండ్లి కుమారుడి కోసం 10 మంది వెయిట్ చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఒక్క చిన్న పొరపాటు, వాళ్ళ దగ్గర ఎగస్ట్రా సిద్ధుల్లో నూనె ఉంది, వీళ్ళ దగ్గర ఎగస్ట్రా లేదు. ఆదివారం ఒకటి వెళ్తే చాలండి, అత్తమానం భక్తి చేయాలంటండి, బుధవారం కూడా వెళ్ళాలంటండి, శుక్రవారం కూడా వెళ్ళాలంటండి. మనకి ఇంకా బుధవారం లేదుగా, కట్ చేశారుగా. ఫస్ట్లో బుధవారం పెట్టేవారు, శుక్రవారం పెట్టేవారు, ఆదివారం పెట్టేవారు కదా. మీకు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. బుధవారం తీసేశారు, ఇప్పుడు శుక్రవారం ఆదివారమే. ఆదివారం వెళ్తే చాలులే, బుధవారం శుక్రవారం కూడా వెళ్ళాలండి, అంత భక్తి చేయాలండి మరీను అని కాస్త నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యం చాలా పెద్ద పొరపాటుగా దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఇంకా 2-3 నిమిషాల్లో వస్తాడనగా వీళ్ళ డ్యూటీలు ఆరిపోయేలాగా కనపడ్డాయంట. వీళ్ళ డ్యూటీలు ఆరిపోయేలాగా కనపడ్డాయి, వీళ్ళ డ్యూటీలు కూడా ఆరిపోయేలాగా కనపడ్డాయి. అప్పుడు వీళ్ళు ఎగస్ట్రా తెచ్చుకున్నారు కదా, ఆ నూనె పోసేసుకున్నారు. వీళ్ళు ఎగస్ట్రాగా తెచ్చుకోలేదు. అరే మా డ్యూటీలు ఆరిపోయేలాగా ఉన్నాయి, మీరు ఎగస్ట్రా తెచ్చుకున్నారు కదా, మాకు కూడా కొంచెం ఉండంటే అలా అన్నారు. ఇది మీకును మాకును సరిపోదేమో, మీరు కొనుక్కు తెచ్చుకోండి అన్నారు. వాళ్ళు వీళ్ళు వేసుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఆరిపోద్దో డ్యూటీ ఆరిపోకూడదని కొనుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వచ్చారంతే. కొనుక్కుని వచ్చే లోపల 5 నిమిషాలు అవుతుందేమో. అయితే ఇలా ఒక తలుపు తెరిచాడు పెండ్లి కొడుకు, ఇలా 5 లోపల తీసుకున్నాడు, తలుపు వేసాడు. వీళ్ళు వచ్చి
ప్రభువా ప్రభువా కన్నికెళ్ళాం, ప్రభువా దేవుడిలు వెళుతున్నాయి, ప్రభువా మాకు తలుపుది ప్రభు అంటే మీరెవరో నేను అసలు మీరెవరో నాకు తెలదు అన్నాడు. అదేటే బాబు బొత్తిగా అంత కఠినంగా మాట్లాడుతున్నాం ఏంటంటే వాళ్ళలాగా మీరు ఎందుకు అంత మెలుకోగలేరు అన్నది ఒక పాయింట్ పట్టుకున్నాడు అంతే. ఎందుకు ఎక్స్ట్రా తెచ్చుకోలేదు, ఇంకా ఎక్కువ భక్తి చేయాలన్న ఆశ ఎందుకు లేదు, ఇది సరిపోతుందని ఎందుకు అనుకున్నారు, కుదరదు తలుపు తినన్నాడు అంతే. అంత భక్తి చేసి వాళ్ళ బయట ఉండటం ఎంత బాధ అండి, చాలా బాధ. బుద్ధిమంతులు అన్న ఒక పాయింట్ కాడ బుద్ధి లేని వాళ్ళు అని రాసేసాడు. అక్కడ ఏం రాసేసాడండి, బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలను రాసేసాడు. బుద్ధి లేకపోవడంలో ఉన్న పాయింట్ ఏంటి, ఎగస్ట్రాగా పట్టుకెళ్ళిపోతామే బుద్ధి లేకపోతాం. అర్థమవుతుందంటారా, ఎగస్ట్రాగా భక్తి చెయ్యకపోవటమే బుద్ధి లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మనకి ఎన్ని పనులున్నా వచ్చే శుక్రవారం ఆదివారం అండి మనం పెట్టేది 2 సార్లే కాబట్టి మీరు వాటిని చాలా శ్రద్ధగా తీసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ఎక్కువగా భక్తి చేయడానికి మీరు తీర్మానం చేసుకోండి, ఖాళీ చేసుకోండి, పనులు ఏమైనా ఉంటే ముందు ముగించుకోండి, సమయానికి రండి, ఆయన మందిరాన్ని ప్రేమించండి. అప్పుడు మనము బుద్ధిమంతులము అన్నట్లు లెక్క. నిర్గమకాండం 35:5 బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారం తెచ్చాడంట, వెండి తెచ్చాడంట, ఇత్తడి తెచ్చాడంట, నీళ్ళ దోమ్ర రక్త వర్ణములు తెచ్చారంట, సన్న నార తెచ్చారంట, మేక వెంట్రుకలు తెచ్చారంట, సముద్ర వత్సల తోళ్ళు తెచ్చారంట, మందిరానికి ఏం కావాలో అన్నీ తెచ్చిపెట్టారు బుద్ధున్న వాళ్ళు. అర్పణలు పోగు చేయండి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం బంగారం, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యము, సుగంధ సంభారము, ఇలాంటివన్నీ మందిరంలో ఉండాలి. ఏమండి మందిరంలో ఏముండాలి, మందిరంలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మందిరంలో ఉంటాయి. ఆ తుమ్మకర్రతోనేమో మందసం చేస్తారు, తుమ్మకర్రతో బళ్ళ చేస్తారు, తుమ్మకర్రతో పరికరాలు చేస్తారు, ఈ బంగారం దానిపైన తాపడం చేస్తారు, ఏమండి వెండితో ఆ యొక్క పాత్రలు చేస్తారు. ఇవన్నీ మందిరంలో ఉపయోగపడతాయి, మందిరంలో కావాలి అవన్నీ కూడా ఏమండి అవన్నీ కూడా బుద్ధి వచ్చిన ప్రతివాడు తెచ్చి మందిరంలో పెట్టారు, అర్పణలు తీసుకొచ్చారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మందిరంలో ఏమేమి అక్కర్లు ఉన్నాయి, మందిరంలో ఏమేమి కావాలి, మందిరంలో మనం ఏమేమి అర్పణగా ఇవ్వాలి అనేది ఎరిగి తీసుకొచ్చిన ప్రతివాడు బుద్ధిమంతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇంకెక్కువ నేను చెప్పలేను, మీకు అర్థమై ఉంటుంది అండి. మందిరంలో ఏం కావాలనేది మనం అవన్నీ తీసుకుని రావటం బుద్ధిమంతులు అని అక్కడ పదాన్ని వాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో బుద్ధిమంతులను న్యాయాధిపతులుగా పెట్టండి అన్నాడు. ఏమండి బుద్ధిమంతులన్న వారిని ప్రజల మీద న్యాయాధిపతులుగా పెట్టమన్నాడు. ఈ బుద్ధి ఉన్న వాళ్ళని సంఘంలోనే పెద్దలుగా పెడతారు, సంఘంలోనే ప్రార్థనా పరులుగా వారిని ఎదిగేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. వంటలు వండేవారిగా, వడ్డించేవారిగా, పెద్దలుగా వారిని నిర్ణయిస్తారు. బుద్ధి ఉన్న వాళ్ళని అండి, అందరినీ కాదు, బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రముల నుండి ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉంటకు 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు, అలాగే న్యాయాధిపతులుగా ఉండటానికి బుద్ధిమంతులు నియమించాలన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే బుద్ధిమంతులను ఎవరిని అన్నారంటే ఏమండి 1 సమూయేలు గ్రంథం 25:33లో సమాధానపరచగలిగిన వారిని బుద్ధిమంతులు అన్నారు. ఒక అత్తాకోటలో దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో ఇంకొక చర్చకు వచ్చేవాడు ఇంకొక ఆవిడ వెళ్ళి అత్తగారికి చెప్పిమాట అత్తగారికి చెప్పి, కోళ్ళకి చెప్పిమాట కోళ్ళకి చెప్పి గొడవని ఆపేశారనుకోండి, వాళ్ళు బుద్ధిమంతులు. ఈ రోజుల్లో అత్తగారికి ఎక్కేస్తారు, కోళ్ళకి ఎక్కేస్తారు, గొడవ పెంచుతారు ఈ రోజుల్లో జనం కదా. అలాగే పెంచడం కాకుండా అమ్మ పెద్దవాడు కదమ్మా అత్తగారు, పోన్లేమ్మ మాట అంటే ఏమైపోయిందిరా తల్లి, చిన్నపిల్లవు కదా, ఏమైందమ్మా మాట్లాడకమ్మా అని ఆ పిల్లకి చెప్పి, ఇలాగొచ్చి నీ కూతురు లాంటిదే కదమ్మా ఎందుకమ్మ గొడవ అని అత్తగారికి చెప్పి, అలాగే 2 మాటలు చెప్పి ఇద్దరిని గొడవ లేకుండా చక్కపరిచేసి సమాధానం పరిచేశారనుకోండి, వాళ్ళ బుద్ధిమంతులు అన్నాడు. ఏమన్నాడు, వాళ్ళ బుద్ధిమంతులు అన్నాడు. ఇద్దరిని చక్క పెట్టాలా, గొడవ లేకుండా చేయాలి. ఇప్పుడు మా పెద్దోడు మా చిన్నవాడిని కొట్టేస్తున్నాడు అనుకోండి, చిన్నవాడు పెద్దను కొట్టేస్తున్నాడు అనుకోండి,
నేను ఉన్నాను అనుకోండి, వెళ్ళి ఎరా ఏం జరిగిందంటే పెద్దోడు కొట్టు చూడను అని ఎడుతాడు అనుకోండి, ఆడు సొత్తనగా ఈయన ఒకటి ఇలాగ వేస్తాను, ఆడు వెంటనే ఏడుపు మానేస్తాడు. అలాగా ఏం చేయాలి? మొత్తం ఇద్దరినే సమాధానపరచాలి. మనం మధ్యలో సమాధానపరిచే అలాంటి సమాధానకర్తలుగా మనం ఉండాలి. అది బుద్ధిమంతులు అన్నాడు. ఏమన్నాని? బుద్ధిమంతులు. మనకు చేతనైతే ఒక ఇద్దరి మధ్యని సమాధానం తెచ్చేటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం బుద్ధిమంతులం అవుతాం. రైట్, ఏమండి? అలాగే ఇంకా చాలా ఉంటాయి, అన్నీ చెప్పలేను. కానీ అబీగయీలు ఎవరండి? అబీగయీలు. ఇటువైపు అబీగయీలు భర్త నాబాలు, ఇటువైపు దావీదు. ఇద్దరికి గొడవ. దావీదు నాబాలుని అతనికి ఉన్న పురుషులందరినీ చంపేద్దామని కట్టకం వేసుకుని వస్తున్నాడు. నాబాలు భార్య బుద్ధి కలిగింది, వెళ్ళి ఎదురుపడి, అయ్యా మీరు చేసిన మేలుకి మా ఆయన గారు అమర్యాదగా నడుచుకున్నాడు, ఆ తప్పు నాదని ఎంచండి. మీరు కోరుకున్న ఆహారం తెచ్చాను, మీరు కోరిన ద్రాక్షరసం తెచ్చాను, అంజూర పడలు తెచ్చాను, ఇవి తీసుకొని క్షమించండి బాబు అని సాష్టాంగపడితే ఆమె బుద్ధిని చూసి అతడు, నేనేం చేయనమ్మా, నీ బుద్ధిని బట్టి నేను మెచ్చుకుంటున్నానని అవి తీసుకుని వెళ్ళిపోయాడు. అది బుద్ధి. సమాధానపరిచింది. ఉగ్రుడై వచ్చి అతన్ని ఏం చేసిందండి? సమాధానపరిచింది. ఎవరైనా కోపంతో ఊగిపోతుంటే వాళ్ళని పరిచర్య ఎవరైతే చేస్తారో వాళ్ళు బుద్ధిమంతులు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంట్లో అక్క చెల్లి దెబ్బలాడుకుంటున్నారనుకోండి, మధ్యలో ఎవరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూల్ చేయాలి. అది సమాధానం. అది బుద్ధిమంతుల లక్షణం. కాబట్టి బుద్ధిమంతులు జీవమార్గంలో ఉన్నారు. ఎవరు జీవమార్గంలో ఉన్నారు చెప్పండి? ఇద్దరికి గొడవ పెట్టేవాడు జీవమార్గంలో ఉండడు. దేవుని మందిరాన్ని పట్టించుకునేవాడు జీవమార్గంలో ఉండడు. దేవునికి అర్పణలు తేనేవాడు జీవమార్గంలో ఉండడు. అర్థమవుతుందంటారు నా మాటలో? కాబట్టి బుద్ధిమంతులుగా మనం ఎదగాలి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో యోవాషుకు బుద్ధి నేర్పేవాడయ్యాడు అన్నాడు. అమ్మ నా వైపు చూడట, టైం అయిపోతుంది. అమ్మ నా వైపు చూడండి. అమ్మ అరే, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యెహోషువ కాదు, యోవాషు, తెలుగు యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అమ్మ ఇలా చూడండి, నేను యోవాషుని అనుకోండి, నాకు యాజకుడైన ఒక ఆయన నాకు పైన ఉన్నాడు. ఆయన నేను ప్రతిదీ అడుగుతున్నాను. నేను రాజుని. యోవాషు అంటే రాజు. ఆ పిల్లోడు 7 సంవత్సరాల పిల్లోడండి. ఎంతండి? 7 సంవత్సరాల పిల్లోడు. ఏం తెలుస్తుంది ఆ పిల్లోడికి? యెహోయాదా అన్న ఆయన యాజకుడు. ఆ యాజకుడు పక్కనే ఉంటాడు. ఈ పిల్లోడు రాజుగా ఉంటాడు సింహాసనం మీద. ఏదైనా సమస్య వచ్చింది, ఈ పిల్లోడు అడుగుతాడనమాట యెహోయాదా అన్న యాజకుడిని, అయ్యా ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటారు అంటే, ఆయన అన్నీ తెలిసినవాడు కనుక, వాక్యం తెలిసినవాడు కనుక, దైవభక్తి కలిగినవాడు కనుక, యాజకుడు కనుక, ఈ సమస్యకు దేవుడు వాక్యం ఇలా చెప్తున్నాను, ఇలా చేయని చెప్పేవాడు. ఆయన చెప్పినట్టుగా ఈ పిల్లోడు ఉన్నంతకాలం దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడంట. కొంచెం పెద్ద అయిపోయాక ఈ కుర్రోడు పెద్దోడు అయిపోయాడు, ఆయన ఏమో ముసలోడు అయిపోయి చనిపోయాడు. ఇప్పుడు మనోడు ఇష్ట ప్రకారం పరిపాలన చేస్తాం మొదలెట్టాడు. ఇప్పుడు యెహోవాకి అనుకూలంగా లేడంట, మనోడు ఇష్ట ప్రకారం వెళ్తున్నాడు. నీకు సలహా చెప్పేవాడు ఒకడు లేకపోతే నువ్వు దారి తప్పిపోతావు. నీవు దేవుని వాక్యం బాగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి దగ్గర సలహాలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. నువ్వు రాజువే కాదంట్లా, నీ దగ్గర అధికారం ఉంది కాదంట్లా, నీ దగ్గర సమస్తం నీ మాట రాజ్యం అంతా వింటారు కాదంట్లా, కానీ నీవు ఎవరి సలహా పాటిస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్. నీ పైన ఒక నాయకుడు ఉండాలి, నీవు ఆయన సలహా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నీవు బుద్ధిమంతుడివి, లేకపోతే బుద్ధిమంతుడు కాదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మనకి బుద్ధి నేర్పే ఒక నాయకుడు ఉండాలి, రాజు అయినా సరే. కాబట్టి మనకు ఒక నాయకుడిని పెట్టుకోవాలి. మీ అంతటా మీరే ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏ పని చేయాలన్నా ముందుగా వచ్చే వారం ఎలాంటి కార్యక్రమం ఉందండి, మా ఇంట్లో పుట్టినరోజు ఉందండి, లేకపోతే పెళ్లి కూతురుని చేయాలండి, లేకపోతే పెళ్లి కొడుకుని చేయాలండి, లేకపోతే గృహప్రవేశం చేయాలండి, ఏం చేయమంటారు, ఎలా చేయమంటారని ఒక సలహా, ఒక సూచన, వాక్యానుసారం ఎలా చేద్దామండి కాస్త ఒక 5 నిమిషాలు కేటాయించి దైవ సేవకుడితో మాట్లాడాలి. ఆయన చెప్పినట్టుగా చేయటానికి తీర్మానించుకోవాలి. అది బుద్ధిమంతుల లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 37వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 37వ వచనం,
తప్పును ఒప్పుకుంటే బుద్ధిమంతులు, ఒప్పుకోకపోతే బుద్ధిమంతులు కాదు అండి. తప్పు వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు తిప్పుకొని మేము పాపం చేశాము, దోషులమయ్యాము, భక్తిహీనంగా నడుచుకున్నాము అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని పితరుల ఈ మందిరం మీదకి మనస్సు తిప్పి విన్నపం చేసిన యెడల నివాస స్థలమైన ఆకాశం నుంచి చూసి నీవు వారి విన్నపమును ప్రార్థన ఆలకించి వారి కార్యమును నిర్వహించాలని సొలొమోను గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆమేన్ అన్నాడు. ఏమండి, ఎవరైనా సరే తప్పు ఒప్పుకుంటే వాళ్ళ బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామందిలో ఉన్న గడ్డు సమస్య ఏంటంటే తప్పును ఒప్పుకోకపోవడం, తప్పుని ఒప్పుకోకపోవడం. కాబట్టి ఇది మంచి లక్షణం కాదు. తప్పును ఒప్పుకున్న వాళ్ళ బుద్ధిమంతులు. ఒప్పుకోకపోతే అసలు నువ్వు బుద్ధిమంతుడివి కాదు, అసలు నీకు జీవ మార్గంలో నువ్వు లేవని అర్థం చేసుకోవాలి. ఏమండి, అలాగే దానియేలు గ్రంథం 4:34లో స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి అలాంటి అలవాట్లు మనకుంటే మనం బుద్ధిమంతులం. ఎవరిని స్తోత్రం చేయాలి? దేవుణ్ణి స్తోత్రం చేయాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. అలాగ మనం చేస్తూ ఉన్నట్లయితే మనం బుద్ధిమంతులం. దేవుణ్ణి ఘనపరచకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవునికి స్తోత్రం చేయకుండా నేనే సూపర్ అనుకుంటే నీకు బుద్ధి లేదని అర్థం. అర్థమవుతుందంటారా? నెబుకద్నెజరు రాజు, నేను మహారాజుని, నేను ప్రపంచాధినేతను, నా కింద ఎవడైనా ఉన్నాడో, నా మీద ఏ రాజు లేడు, నా తెలివి నా ఆహా అనుకున్నాడంట. అంతే, వెంటనే అతనికి పశువులు అంటే మనసు వచ్చిందంట, వెళ్ళి గడ్డి మేస్తున్నాడంట. అప్పుడు కొంతకాలం గడ్డి మేసాక ఈ జుట్టు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, పిచ్చోళ్ళగా అయిపోయి, పశువులాగా ఎండకి ఎండి వర్షానికి తడిసి, మంచుకి తడిసి, పిచ్చోళ్ళగా పశువులాగా ఉన్నాక అతడి బుద్ధి అతడికి వచ్చిందంట. వచ్చాక ఏం చేశాడంట? సర్వలోకమును పరిపాలించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తనకి ఇష్టం వచ్చిన వారికి అధికారం ఇస్తున్నాడు, నాకు అధికారం ఇచ్చాడు, ఆయన కృప నాదేమి లేదు, నేను పెద్ద ఏం కాదని అర్థం చేసుకుని ఆయనను ఘనపరిచి, ఎవరినే? దేవుణ్ణి ఘనపరిచి, దేవునికి స్తోత్రం చేసి, దేవుణ్ణి స్తుతించి, ఆయన నాకు ఇస్తే నేను ఈ రాజునయ్యానని అర్థం చేసుకున్నప్పుడు అతడి బుద్ధి అతడికి వచ్చిందంట. అప్పుడు మరలా అతడు రాజుగా వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడంట. కాబట్టి మనం గర్వం పడితే మనలో ఏమి లేదన్నట్టు, బుద్ధి లేదన్నట్టు. ఒకవేళ ఆయన్ని ఘనపరిచి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి స్తోత్రం చేసే లక్షణం ఉండి మనల్ని మనం తగ్గించుకుంటే బుద్ధి ఉన్నట్టు లెక్క. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. ఏమండి, అంతే. 2 మాటలు చెప్పాను. ఎన్ని మాటలు చెప్పాను? మొదటి మాట ఏంటి చెప్పండి? శిక్షార్థమైన గద్దింపులు మనకుంటే మనము జీవ మార్గంలో ఉన్నాము. నెంబర్ 2 ఏంటి చెప్పండి? బుద్ధిమంతులమైతే మనము జీవ మార్గంలో ఉన్నాము. 3వది కూడా చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, జ్ఞానమును అవలంబించటం జీవవృక్షము అన్నాడు. చాలు. దానిని అంటే ఆ అధ్యాయం అంతా దేనికోసం రాశారంటే జ్ఞానము గురించి రాశారు. ఏమండి, ఆ జ్ఞానమును అవలంబించాలి. ఏం చేయాలండి? జ్ఞానమును అవలంబించాలంటే ఆ జ్ఞానమని ఏదైతే చెప్పారో దాన్ని మనం చేయాలన్నట్టు. అలా అవలంబించేవారు జీవవృక్షము అన్నాడు. కాబట్టి మనం జ్ఞానమును అనుసరించే వాళ్ళమైతే, జ్ఞానం అంటే యేసుప్రభువే, బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఆయన యందు గుప్తములై ఉన్నవి అన్నాడు. యేసుప్రభుని మనం అవలంబించాలి, యేసుప్రభుని మనం మాదిరిగా తీసుకోవాలి, యేసుప్రభులాగా మనం కూడా ప్రవర్తించాలి. అప్పుడు మనం ఏమండి జీవమార్గంలో ఉన్నాము అన్నట్టు అర్థం. మన మార్గం జీవమార్గంలో ఉన్నది అని అంటే ఆ జ్ఞానమును మనం అవలంబించాలి అని చెప్పబడతా ఉంది. జ్ఞానం అంటే ఏంటని మనం యోబు గారిని అడిగితే యోబు గారు చెప్పాడు 28:28లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయో జ్ఞానమనియు, చెడుతనమును విసర్జించుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అంటాడు యోబు గ్రంథం 28:28లో. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తూ ఏ రోజుకు ఆ రోజే మనం ఈ శరీరంలో ఉన్నంతకాలం చెడుతనం ఉంటుందా ఉండదా? నేను పెద్ద సూపరు, నేను పరిశుద్ధుని అంటే పచ్చి అబద్ధం.
ఈ చెడుతనాన్ని ఏ రోజుకు ఆ రోజే మనం స్నానం ఎలా చేసుకుంటున్నామో చెమట పట్టేస్తే, అలాగే ఏ రోజుకు ఆ రోజే చెడుతనాన్ని విసర్జించుకుంటూ ఏమండి భయభక్తులు కలిగి జీవిస్తూ ఆ యేసుప్రభుల వారిని అవలంబించటం, జ్ఞానమును అవలంబించటం మనకు చేతనైతే మనం జీవ మార్గంలో ఉన్నాము అని అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మొట్టమొదటి పాయింట్ ఏంటమ్మా? శిక్షార్థమైన గద్దింపులు ఉన్న చోట లోబట్టం నేర్చుకుంటే జీవమార్గంలో ఉంటాము. రెండవది, బుద్ధిమంతులమైతే జీవమార్గంలో ఉంటాము. మూడవది, జ్ఞానమును అవలంబించే వాళ్ళమైతే జీవమార్గంలో ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్పేంత సమయం లేదు. అలాగున్న దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, వచ్చే నెల 15వ తారీఖున జగనన్న కోణంలో మనం సేవ ప్రారంభించాం. అప్పుడు మీ అందరికీ చెప్తే మీరు అందరూ వచ్చారు. స్టార్టింగ్ రోజు అది, అప్పుడు ప్రారంభించాం. సంవత్సరం వచ్చేస్తుంది. వచ్చే నెల 15వ తారీఖున మరలా మీకు ప్రతి వారం చెప్తూ ఉంటాం. మీరందరూ మరలా రావాలి. సంవత్సరానికి 1-2 సార్లు ఎక్కడికి రమ్మంటున్నాం, ప్రతిసారి రమ్మంటలేదు. కాబట్టి ఆ 15వ తారీఖు ఏ వారం వచ్చిందో చూసి ఆ వారం మీరందరూ కూడా ఒక ఆటో ఏర్పాటు చేస్తాం, మీరందరూ రావాలి. ఆ 15వ తారీఖున వర్షం రాకుండా అమ్మా, ఆ 15వ తారీఖున అక్కడ మన చర్చి ముందు ఇసుకేసేసారు. ఆ ఇసుకలాగా తీసేసేలాగా, ఆ ముందేమో మెట్లు వేసేసారు, మెట్లు కూడా తీసేసేలాగా కాస్త శుభ్రం చేసుకునే ఏర్పాట్లు జరిగేలాగా ఆ రోజున ఇంకా మీటింగ్ అంటే టెంట్ వేయాలి, మైకులు ఉంటాయి, అన్ని ఏర్పాట్లు. దేవుడు మంగళవారం వచ్చిందంట, సజావుగా జరిగేలాగా మనం ఎవరిని పిలుచుకున్న వాళ్ళు అందరూ వచ్చేలాగా సంవత్సరం నుంచి ప్రయాసపడుతూనే వెళ్తున్నాం. కానీ ఒకళ్ళిద్దరు తప్ప అంతకుమించి ఎక్కువ ఎవరు లేరు. ఇంకా అభివృద్ధి అయ్యేలాగా ఆ రోజున ఏర్పాటు చేసే కూటానికి ఆర్థికంగా దేవుడే సహాయం ఇచ్చేలాగా, వాతావరణం కోసం కరెంట్ ఉండేలాగా, ఇవన్నీ అక్కడ ఎటువంటి విషపురుగులు సంచరించకుండా, అవన్నీ ఒక ఇల్లు ఇక్కడ కడితే ఇంకో ఇల్లు అక్కడ కడితే మధ్యలో గడ్డి పెరిగిపోయి పిచ్చి మొక్కలు పెరిగిపోయి చిరాకుగా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు అనుకూలతనిచ్చి ఘనంగా మీటింగ్ జరిగేటట్టుగా, ఆ మీటింగ్ ద్వారా ఒకళ్ళిద్దరైనా దేవుని కొరకు సంపాదించబడే కృప దేవుడిచ్చేలాగా మంచి వర్తమానం దేవుడు మరి ఎవరిని పిలవాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, లేకపోతే మనమే చెప్పేయాలా ఏంటో ఒక నిర్ణయానికి రాలేదు. దేవుడు అంతా సజావుగా జరిగించేలాగా కృతజ్ఞత, మొదటి వార్షికోత్సవం అన్నట్టు సంవత్సరం అంతా దేవుడు కాపాడి నడిపించినందుకే వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక అని దానికోసం ఒక అందమైన పత్రికలు ప్రింట్ చేయాలి. ఈ ఖర్చులన్నిటి కోసం, దేవుని సహాయం కోసం, అన్ని విషయాల కోసం మీరు ప్రతి పూట మానకుండా ప్రార్థన చేయమని మీకు ప్రార్థన మనమని తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రభు నేస్తున్న అప్పకమండి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా శరీరం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తంలో కొత్త నిబంధన మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సిద్ధపడి ఉన్నారో వారు మాత్రమే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించాలని ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మౌనంగా ఉండొద్దు, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధము నమ్మగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యోగ్యంగా నీ బలలో పాలుపంపులు పొందే కృప అందరికీ దయచేయండి. ప్రభువా, మేము మా కొరకే పరలోకం విడిచి మీ శరీరం నిలబెట్టుకుంటూ మీ రక్తం అంతా యొక్కాచి బలియాగం ఉంటూ ఇష్టపడండి.